ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల 6వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ 6వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా కొంచెం అనానుకూలమైన పరిస్థితులు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా మరి మీ యొక్క చేస్తున్న పనుల్లో కానీ, చేస్తున్న లక్ష్యాల్లో కానీ ఏదో రకమైన ఇబ్బందులు, ఏదో రకమైన ఆటంకాలు, ఏదో ఒక రకమైన సమస్యలు రావటం వల్ల ఆ పనుల్ని మీరు సకాలంలో పూర్తి చేయకపోవటం వల్ల మీరు కొంచెం మానసికమైన ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీరు మానసికమైన వ్యధకు గురవుతారు. అలాగే చేస్తున్న పనుల్లో ఇబ్బందులు ఏర్పడటం వల్ల మీరు ఒక రకమైన ఆత్మ న్యూనతకు లోనయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల ఎంత పని చేసినా ఇంతే కదా, ఎంత పని చేసినా మనకి ఇంతే ఎక్కువ మనం ఫలితాలని పొందటం లేదు కదా అని ఒక రకమైన వైరాగ్య భావం ఏర్పడడానికి, బుద్ధిభ్రంశం కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు సాధ్యమైనంత వరకు ఈ రోజున మీ బంధువులతో కానీ, మిత్రులతో కానీ ఎలాంటి వివాదాలకి, ఎలాంటి ఘర్షణలకి, ఎలాంటి వాదోపవాదాలకి దిగకుండా ఉండటం మంచిది. ఎందుకంటే గ్రహస్థితి బంధువులతో మీకు వైరం ఏర్పడడానికి అవకాశాలు ఉన్నట్టుగా తెలియజేస్తుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా అవతల వాళ్ళు ఏదైనా ఒక మాట అన్నప్పటికీ కూడా ఓకే, లెట్ ఇట్ బి అన్నట్టుగా ఉండి మీరు ఆ విషయాన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతే కనుక చాలా వరకు మీరు సమస్య నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఏ పని చేద్దామన్నా మానసికంగా మీరు దానికి ఏకాగ్రత చూపించలేరు. మనోచాంచల్యం కలగడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీరు కొంచెం ఖచ్చితంగా కూడా భవిష్యత్తు మీద ఒక భయం ఏర్పడుతుంది, భవిష్యత్తు మీద ఒక భంగ ఏర్పడుతుంది. ఏంటి మన భవిష్యత్తు ఏంటి, మనమేంటి, మన పరిస్థితులు ఏంటి అనే ఒక రకమైన ఆందోళనతో మీరు గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి విషయంలో కూడా ఏ పని చేపట్టినా కూడా ఆ పని చేస్తున్నప్పుడు ఏదో ఒక రకమైన భయం, ఏదో ఒక రకమైన ఆందోళన మిమ్మల్ని వెంటాడుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఆదాయం విషయంలో కూడా ఈ రోజున అంతంత మాత్రంగానే ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఆదాయం కూడా మీకు అంతంత మాత్రంగానే ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు ఈ విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఖర్చులు పెట్టాల్సినవి ఎక్కువగా ఉంటాయి, ఆదాయం తక్కువగా ఉంటుంది. దానివల్ల కూడా మీరు కొంచెం మానసికమైన ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వాళ్ళకి మాత్రం వాహన సౌఖ్యం కలగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి వాహన యోగం కూడా కలుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే సాధ్యమైనంత వరకు మీ బంధువులతో కానీ, స్నేహితులతో కానీ మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, ఎంత సహనంతో ఉంటే అంత మంచిది, ఎంత ఓర్పుతో ఉంటే అంత మంచిది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఆవేశాలను మీరు ఇతరుల మీద ప్రయోగించే ప్రయత్నం చేయకూడదు. మీ కోపాన్ని ఇతరుల మీద చూపించే ప్రయత్నం చేయకూడదు. అలా చేస్తే కనుక ఖచ్చితంగా కూడా కొత్త ఇబ్బందులు, కొత్త సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా
మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో ఎలాంటి చిన్న సమస్య వచ్చినా కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే విద్యార్థులు కూడా, ఈ రాశికి చెందిన విద్యార్థులు కూడా చదువు మీద దృష్టి పెట్టాలి, ఏకాగ్రత పెట్టాలి. మీ యొక్క దృష్టి అంతా కూడా చదువు మీదే ఉండాలి, కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చదువు మీదే దృష్టి పెట్టి చదువును కొనసాగించాలి. లేకపోతే కనుక మీరు విద్యలో ఆశించిన ఫలితాలని పొందలేరన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఈ రాశికి చెందిన విద్యార్థులు కూడా కష్టపడి చదవటం నేర్చుకోవాలి, కష్టపడాలి, ఏకాగ్రతతో మీరు చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీ యొక్క దృష్టి అంతా కూడా ఇతర వ్యాపకాల మీద, సినిమాలు కానీ, టీవీలు కానీ, ఇతర విషయాల మీద కనుక పెడితే కనుక చదువులో మీరు ఆశించిన ఫలితాలను పొందలేరన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే సాధ్యమైనంత వరకు కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజున తీసుకునే నిర్ణయం ఎలాంటిదైనా సరే కొంచెం ఆచితూచి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే కుంభరాశికి చెందిన జాతకులకి ఈ రోజున కొంచెం అననుకూలమైన పరిస్థితులు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ ఒకరి విషయాన్ని గమనించాలి. సప్తగ్రహ కూటమి ప్రభావంతో ఈ సప్తగ్రహాలు అంటే 4 గ్రహాలు 5 గ్రహాలు ఈ రాశిలో దశమ స్థానాన్ని చూస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా కూడా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగ యోగం కలుగుతుంది. కొత్త ఉద్యోగాల కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కొత్త ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాల్లో ఉన్నత కలుగుతుంది, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి, కొత్త అవకాశాలు వస్తాయి. మీ యొక్క ఉద్యోగాలకు సంబంధించి కూడా మీకు చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కొత్త వ్యాపారాలు కానీ, కొత్త పరిశ్రమలు కానీ మీరు స్థాపించడానికి కూడా ఒక సుహృద్భావ వాతావరణం ఏర్పడడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఏది చేసినా కూడా మీరు ఆత్మవిశ్వాసంతో, ఆత్మబలంతో, ఆత్మశక్తితో చేయాలి. భయపడుతూ మీ యొక్క శక్తి సామర్థ్యాలను కనుక తగ్గించుకుంటే కనుక మొదటికే మోసం వస్తుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో మీరు భయపడకండి. ఖచ్చితంగా కూడా మీరు ఆత్మవిశ్వాసంతో, ఆత్మబలంతో మీరు ముందుకు వెళ్తే కనుక చాలా వరకు సానుకూల ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున నవగ్రహ జపం చేయండి, నవగ్రహ స్తోత్ర పఠనం చేయండి. దానివల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటివరకు కనుక మీరు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించమని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.